నేను పవన్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత జోగి రమేష్ ను ఏపీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అదేపల్లి జనార్దన్ రావు వాంగ్మూలం ఆధారంగా ఇటు పోలీసులు కూడా జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. సో చాలా మంది అనుకుంటుంటారు, అంటే ఎందుకింత ఆలస్యం అయ్యింది జోగి రమేష్ ను అదుపులోకి తీసుకోవడానికి అంటే ఖచ్చితంగా ఇది ఎవరైతే జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు పూర్తి దర్యాప్తు చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం అదేవిధంగా పోలీస్ సిట్ అధికారులు కూడా సేకరించినటువంటి సమాచారం పూర్తిగా రెండింటిని కూడా ఒక దగ్గర పెట్టుకొని చూసుకొని దానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు సేకరించి ఆ తర్వాత జోగి రమేష్ను ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా దాదాపుగా నెల కావస్తోంది ఏది ఈ కేసుకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఎంక్వైరీలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా దీంట్లో మరి ఈ గ్యాప్లో జోగి రమేష్ ఎవరెవరితో మాట్లాడారు, ఏం చేశారు, ఇంకా కీలకమైనటువంటి ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా సిట్ అధికారులు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఇక పూర్తిగా కూడా జోగి రమేష్ ఎవరెవరితోని మాట్లాడారు, ముఖ్యంగా జోగి రమేష్ ఫోన్ చాలా కీలకం. దీంట్లో ఆ ఫోన్ను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కేసులో కూడా వివేకానందరెడ్డి కేసుకు దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి కల్తీ మద్యం కేసు వరకు కూడా ప్రతి దాంట్లో ఫోన్ మాత్రం చాలా కీలకం. ఎందుకంటే దాని నుంచే ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి మెసేజ్లు వచ్చాయి. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో ఇటు జోగి రమేష్ ఏదైతే జనార్దన్ రావుతో మాట్లాడినటువంటి సంభాషణలు వాట్సాప్ చాట్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాంట్లో ఎప్పుడు వెళ్తున్నావు ఆఫ్రికాకి, ఆ తర్వాత నీకు డబ్బు సహాయం చేస్తాను, ఆ తర్వాత నీ తమ్ముడిని బయటకు తీసుకొస్తాను ఒకవేళ దీంట్లో ఇరికితే, ఇవన్నీ కూడా జోగి రమేష్ మాట్లాడినటువంటి అంశం మనం చూసాం వాట్సాప్ చాట్లో. అవన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇంకా చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో జోగి రమేష్ ఎవరెవరితోని మాట్లాడారు, ఎవరెవరితో దీనికి సంబంధించి చర్చ జరిపారు, ఆ తర్వాత గూగుల్ టేక్అవుట్, ఆ తర్వాత వాట్సాప్ చాట్, ఆ తర్వాత ఫోటోలు రిట్రీవ్ చేయడం, వీడియోలు ప్రతి ఒక్కటి కూడా బయటకు తీసే ప్రయత్నం సిట్ అధికారులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కీలకమైనటువంటి విషయం దీంట్లో ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఏమైనా మాట్లాడి ఉన్నారా, ఆయనకు సంబంధించి ఏదైనా విషయాలు ఉన్నాయా, వివరాలు ఉన్నాయా. ఎందుకంటే ఇక్కడ ఒకటి కల్తీ మద్యాన్ని బయటకు పంపించడం, ప్రజల ప్రాణాలతో చిరగాటమాడడం, డబ్బు సంపాదించడం ఒక కోణం, ఇంకొక వైపు ప్రభుత్వం పైన బురద జల్లడం, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడం, ఈ విధంగా కల్తీ మద్యం ఏరులై పాడుతోంది రాష్ట్రంలో. ఇదంతా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమే చేస్తోంది అనే నిందను ప్రభుత్వం పైన వేయడం, ఇది నిజంగా ఖచ్చితంగా చాలా పెద్ద రాజద్రోహం లాంటి కేసు ఇది. ఎందుకంటే ఒకటి ఈ ప్రజల ప్రాణాలతో చెలగాటం, ఇంకొకటి జరిగినటువంటి విషయాన్ని ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నం చేయడం. ఈ నేపథ్యంలో మరి ఎవరు చెప్పారు? ఎందుకంటే జోగి రమేష్ గతంలో ఈ అంశానికి సంబంధించి జనార్దన్ రావుతో మాట్లాడినప్పుడు నీకేదన్నా అవుతే పైవాళ్ళు చూసుకుంటారు. ఎవరా పైవాళ్ళు అంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దీంట్లో వీళ్లకు భరోసా ఇచ్చుంటారు. ఏదైనా కానివ్వండి నేనున్నాను యలహంక ప్యాలెస్లో అని ఖచ్చితంగా ఈ వివరాలన్నీ కూడా బయటకు తీసే ఆలోచనలో సిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కీలకమైనటువంటి ఈ ఫోన్ను మాత్రం సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి